వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏదైతే ఈ రోజు మనకి ర్యాలీ జరిగిందో ఈ ర్యాలీ కానీ ఈ యొక్క మీటింగ్ లో ముఖ్యంగా దుమ్మిడి వెంకటరెడ్డి గారు అన్నాడు ఆ రోజుల్లో కనీసం ఒక టెలిఫోన్ కానీ ఒక సెల్ కానీ ఒక మీటింగ్ వేసి 50,000 మంది సుమారు ఒక చోట చేర్చారంటే మరి ఆ రోజున మన యూనిటీ ఏంటనేది చూపించి దాని ద్వారా ఐక్యత సాధించడం జరిగింది. మరి ఈ రోజున ఈ తుని నియోజకవర్గంలో ఈ ర్యాలీ భారీ ర్యాలీ మన యూనిటీ ఏంటనేది మరి సాటి చెప్పిన ముఖ్యంగా బాధ్యత వహించిన సోరంపూడి చంద్రశేఖర్ గారి భారీ శ్రీనిధి గారికి కానీ అలాగే మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మన బాడీ వినిపించినప్పుడు మన యూనిటీ చూపించినప్పుడు మనం ఏదైనా సాధించగలం. దానికి ఉదాహరణ కోనసీమ కేసులో ఎంతో మంది అమాయకులు వినిపించినప్పుడు ఆ రోజు అనుభూతుల కార్యక్రమం పెట్టి చాలా మంది అమాయకులు శిశుపతి కూడా వాటిని అనుకున్నారు. మీ మద్దతు తెలియజేయంటే మనందరూ కూడా 150,000 మంది దాటి ఆ రోజున వనభోజనానికి వచ్చి ఇందులో ఎన్నుకున్న వాళ్ళు చాలా మంది అమాయకులని ఒక్క గంటలతో అమలాపురంలో పొరపాటే విజయవాడలో ఉన్న ఏదైతే అన్యాయం కేసులు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం దిగి వచ్చి అంటే కేసు పెట్టేసి వాళ్ళకి ప్రోత్సహించడం కూడా చెప్పడం జరిగింది. కేవలం ముఖ్యంగా దుమ్మిడి వెంకటరెడ్డి గారు మరి ఈ పక్కన మన యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుందని వెంటా ఉంటాం. ఈ రోజున ఎవరైనా మాట్లాడగలుగుతాం. ఈ ర్యాలీ చూసిన తర్వాత మన ఐక్యత ఏంటనేది తెలియజేసిన తర్వాత మన కులాన్ని పక్కన పెట్టే పరిస్థితి ఉండాలా? నేను ఈ సభా సాక్షిగా చెప్తా ఉన్నాను. మహిళల యొక్క కార్యక్రమం జోలికి ఎవరైనా వస్తే అందులో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా పుణ్యాన్ని వస్తే చూస్తూ ఊరుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నాకు తెలుగుదేశం పార్టీ గుర్తించి నన్ను ఎమ్మెల్యే చేసిందంటే అది కులం ఈక్వేషన్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా కులం బేస్డ్ పార్టీస్ జరుగుతాయి. అందులో భాగంగా సెట్టుబడి కాబట్టి నాకు ఎమ్మెల్యే ఇచ్చారు. అలాగే నాకు 4 బాధ్యతలు ఉన్నాయి. ముందు ఏదైతే ఏ పార్టీ అయితే నాకు గురించి ఎమ్మెల్యే ఇచ్చిందో ఆ పార్టీకి నేను విధేయుడిగా ఉంటూ బతికినంతకాలం నేను ఆ పార్టీలోనే ఉండాలి. ఎందుకంటే అది విశ్వాసం ఉంటాను. అలాగే నేను ఏదైతే కాన్స్టిట్యూన్సీలో గెలిచానో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ విధేయుడిగా ఉంటూ ప్రజల మధ్యన ఉన్న సమస్యల కోసం పోరాడాలి. 3 నేను ఏదైతే కులంలో పుట్టానో శత్రుపతి కులంలో ఆ కులానికి ఆ కులంతో పాటు నేను ఉండాలి. కుల సమస్యలు తెలుసుకుంటా ఉండాలి. మరి వాళ్ళందరూ బాధ్యత ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్నాను కాబట్టి, నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా చేతనైనంత సాయం ఈ కులానికి చేయాలి. బీసీ నేను సగోలుగా చెప్తా ఉన్నాను. ఇందాక చెప్పినట్టు గత ప్రభుత్వం చెట్టిపల్లి కులానికి ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా. డమ్మీ కార్పొరేషన్ ₹1 నిధులు కూడా అయినా ఈసారి కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పుడు సత్యబాబు నియమించడమే కాకుండా మరి ఏక ఉపకులానికి 10% లిక్కర్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఆర్థికంగా కొంతమంది ఏక ఉపకులానికి చేయొద్దనిచ్చింది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ లో గత ప్రభుత్వంలో
తీసేసి, ఎందుకంటే ఒక లోన్ 5 లక్షలు అయితే 5 లక్షల ద్వారా ఒక కుటుంబం బతికే పరిస్థితి క్రియేట్ చేయాలి. మీరు సంస్థలు ఎక్కాలి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవాలని ముఖ్య ఉద్దేశంతో 5 లక్షలు ఇవ్వడం జరుగుతాయి. ఈ కులం మన కులం అట్టడిస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ బాధ్యత వాళ్ళని గుర్తించండి, వాళ్ళని గుర్తించి చేయూతనిచ్చే విధంగా మీరు వ్యవహరించండి. ఈ రోజు పెట్టిన ర్యాలీ మొత్తం యావత్ కులం అంతా చూస్తుంది, యావత్ సభ్య సమాజం ఈ రాష్ట్రం అంతా చూస్తుంది. ఎందుకంటే చిన్న ర్యాలీ ఇక్కడ జరగలేదు. మన యూనిటీ ఏంటనేది మీరందరూ వచ్చి మరి చాటి చెప్పారు. ఆ యూనిటీ ద్వారా ఏదన్నా సాధ్యపడతారు. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది అంటా ఉన్నారు, ఏదైతే SAF అనేది స్థాపించేదో అది మరుగులు పట్టాలి. అసలు SAF విషయంలో తగ్గేదే లేదు. ఇదే SAF అయితే ఏ ఉద్దేశంతో స్థాపించేదో అది ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా ఆగస్టు 3వ తారీఖున దాని కమిటీ, దాని విధి విధానాలు, దానికి ఉన్న ఫండింగ్ అంతా కూడా ఆగస్టు 3వ తారీఖున మీ ముందు పెట్టడానికి పరిగణించారు. అయితే నేను ఏదైతే ఈ పదవికి ముందు నన్ను ఇదే రీతిలో అభిమానించాను, పదవి వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రేమను చూపిస్తా ఉన్నాను. మరి మీకు జీవితాంతకాలం రుణపడి ఉంటానని, ఎప్పుడు కూడా మీకు అందుబాటులోనే ఉంటానని, అలాగే మంత్రి అయ్యాను కదా అని కళ్ళు నెత్తి మీద ఎత్తుకుని వ్యవహరించని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ నా మీద బాధ్యత ఎక్కువ. ఎప్పుడైతే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యానో ఒక కులం తరపున ప్రాతినిధ్యం వహించడం అంటే మంత్రి స్థానంలో ఉంటే కొద్ది కష్టం అవుతుంది. కాబట్టి ఈ SAF ని బయటి వ్యక్తిని ప్రెసిడెంట్ చేసి కార్యవర్గాన్ని ఎన్నుకుని ఏదైతే ఫండింగ్ ఇస్తానని ప్రామిస్ చేసిందో అది ఇచ్చి ఊవెత్తిన ఎక్కడ సెక్యూరిటీ ఏ కష్టం వచ్చినా అక్కడ SAF ఉంది తీరుతుందని చెప్పి మీకు చెప్తాను. పని పాట లేని ఉంటారు, వాళ్ళకి పని ఉండదు, చేతిలో సెలవు ఖాళీగా ఉంటారు. అడ్రస్ లేనప్పుడు పుట్టినట్టు ఎవరు పుట్టాడో తెలియని కాకుండా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటా ఉంటారు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మంత్రి సంపాదన చేస్తున్నాడు, పట్టించుకోవటం లేదు, ఇవన్నీ నోటికి వచ్చింది రాస్తా ఉంటాను. అయితే నేను ఖచ్చితంగా ఏ సమస్య మీద స్పందించలేదంటే నేను 10 సార్లు తిరిగి స్పందించలేదు, లేకపోతే నేను హాస్పిటల్లో నన్ను స్పందించలేదని చెప్పి కూడా ఎవరినోటి వచ్చి చెప్పవచ్చు. సెల్ ఉంది కదా, చెయ్యొద్దు కదా అని కొంతమంది ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెడతా ఉంటారు. అది తమ్మున్నవాడు ఎవరన్నా సరే నువ్వు ఈ తప్పు చేసావు, లేకపోతే ఈ విషయంలో నువ్వు అశ్రద్ధగా ఉన్నావు అని చెప్తే నేను దానికి బాధ్యత వహిస్తాను. మొన్న తెలంగాణలో సెక్యూరిటీని ఓసీలో నుంచి యాక్షన్ జరిగింది. ఆ విషయంలో గతంలో నేను అక్కడ యాక్షన్లో కూడా ఆ గెంతకు మంత్రులు కేసీఆర్ ఓటు వేయొద్దని చెప్పి తిరిగాను. ఎందుకంటే బీసీలుగా ఉన్న మనల్ని అక్కడ ఓసీలుగా చేర్చడం వల్ల విద్యార్థులు అత్యంత ఇబ్బంది పడ్డారు. మరి ఇబ్బంది పడిన క్షణంలో ఆ రోజు మాటిచ్చారు. మొన్న బీసీ కమిషన్ ముందుకు వెళ్ళి నేను ఒకటే చెప్పాను, అయ్యా మేము బీసీ కులాల్లో పుట్టాం, శెట్టిపల్లి నామకారంతో పుట్టాం, మేము చేస్తే శెట్టిపల్లిగానే చేస్తాం తప్ప మిమ్మల్ని ఓసీలోకి ఎలా మారుస్తారు? బీసీ సర్టిఫికేట్ తెచ్చుకుని ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మరి ఓసీలో చేస్తే ఇతను ఓసీఆ బీసీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేస్తే ఉద్యోగాలు కావా, ఎందుకు మా జీవితాలతో ఆడుతూ ఉన్నారని చెప్పి అక్కడ అడగడం జరిగింది. అలాగే ప్రముఖులు కూడా తీసుకెళ్లి అక్కడ మాట్లాడడం జరిగింది. మీరు ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నారు, మనకున్న ఏ గొప్ప కులాల
మన కులవృత్తి ఉందో ఆ కులవృత్తి చేసుకుంటూ చట్టబద్ధంగా కులవృత్తి చేసుకున్న వారి జోలికి వస్తే ఉపేక్షించేది లేదు. ఈ యొక్క ఎన్డీఏ కూటమి పూర్తిగా కులవృత్తి విషయంలో ఆనందాన్ని పథకం కూడా పెట్టి పనిముట్టివ్వడం జరుగుతాం. ఈ పదవుల్లో ఉన్నాం మేమంటే కులం తాటి మీద మాకు ఎమ్మెల్యేలు కావడం 10 మందిలో అవడం కూడా జరిగింది. కాబట్టి ఎప్పుడు మా చేతనైనంత మంచి మీకు చెయ్యాలి, అధికారం ఉంది కాబట్టి ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ అలాగే ఇతర ఉద్యోగ విషయాలు కానీ ఏమొచ్చినా సరే మీరు అన్నట్టు ఉంటారని మాటిస్తూ మరొకసారి ఏదైతే 9 వెంకటరెడ్డి గారు నాకు గౌరవం అడ్రస్ ఇచ్చారు, ఓ అడ్రస్ కల్పించారు. మరి చాలా చోట్ల కులం నాకు ఏం చేసిందని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. కులం మీకు ఏమి చేయదండి, కులం మీకు అడ్రస్ ఇస్తాది, నువ్వు శక్తిబల్లిగా నీకు ఒక ఆహారం ఇస్తాది. ఆలోచన మారాలి. ఆలోచన ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో ఎవడన్నా వచ్చి ఏం చేసేది అంటే నాకు ధైర్యాన్ని ఇచ్చేది నా ధైర్యం అతనే మీ ధైర్యాన్ని నేను అవుతాను, మీ కష్టంలో నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన అలాగే శ్రీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.